పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో కార్పొరేటర్గా తనను గెలిపించి డివిజన్ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల స్వరూప అభ్యర్థించారు. డివిజన్ పరిధిలోని వీర్లపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో వివక్షకు గురైన 21వ డివిజన్ను సమగ్ర అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తామని కందుల దంపతులు డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటు సింగరేణి పక్కనే ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్టులతో 21వ డివిజన్ కాలుష్య కోరల్లో చిక్కుకుందని, ప్రభావిత ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. చుట్టూ పరిశ్రమలు ఉన్నా స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదని, రామగుండం ఎమ్మెల్యే చొరవతో అర్హులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా అందుబాటులో ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం లక్షల వేల రూపాయలు ప్రాంతాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3x800 పవర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా అక్క చెల్లెలు చాలా సమస్యలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఉపాధి అవకాశం మరియు ఈ ప్రాంతం ఇక్కడి నుంచి తరలిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ ఈ ప్రాంతం తరలిపోవడానికి మరలా తరలించడానికి కుక్కిరాల సీనన్న నిరంతరం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారితో పోరాడుతున్నాడని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తనతో ఉన్నప్పుడు నిత్యం మా ప్రాంతాన్ని ఇక్కడి తరలించి వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పి చాలాసార్లు ఎమ్మెల్యే గారిని అడగడంలో పక్కన నేనున్నానని చెప్పి తెలియజేస్తున్నా. తను కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడిని తరలించాలని చెప్పి పలు స్థలాలు కూడా వెతకడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎఫ్సైడ్ నుండి మన ప్రమాదం ఉంది. విషవాయువు పట్ల మన పిల్లలకి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి కాబట్టి